ముఖ్యమంత్రి పేరు ఇంకోటి చెప్పినందుకు పాపం వీళ్ళని జైలు పంప, వాళ్ళ మీద కేసు పెట్టా, వీళ్ళ మీద కేసు పెట్టా చేస్తే నిన్న పాపం అక్కడిక్కడికి పోతే 2-3 గుర్తుపట్టనట్టున్నారు ఇంకా ముఖ్యమంత్రిగా. అంటే నిజమే, ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. వాడు మంచి పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు, వాడి రౌడీ పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు. నువ్వు 2వ మార్గం ఎంచుకున్నట్టున్నావు. గట్ల కాదు. ఎందుకు ఇవాళ కేసీఆర్ని ప్రజలంతా యాద్ చేసుకుంటున్నారు? ప్రతి పార్టీ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవచ్చు, అమ్మొచ్చు అని చెప్పి అవతల వాళ్ళు చట్టమే చేసి ఇచ్చిండ్రు. దాని ప్రకారం అందరికీ ఇచ్చిండ్రు, మీకు కూడా ఇచ్చిండ్రు. పైగా ఇందులో మీడియా మిత్రులు కావచ్చు, ప్రజలు కావచ్చు గమనించాల్సిన విషయం, మనం రాష్ట్ర ప్రభుత్వంగా కేటీఆర్ గారి శాఖ నుంచి ఇచ్చిందేమో ఫార్ములా ఈకి. ఇందులో గ్రీన్ కోడ్కి ఎక్కడం పైసలు పోలే, మనకి లాభం జరగలే. నిజమే, వీళ్ళు ఏందో కనిపెట్టినట్టు రేవంత్ రెడ్డి సిబిఐ కంటే మించి, ఎఫ్బిఐ కంటే, రా కంటే, కేజీబీ కంటే, మొస్సాద్ కంటే మించి ఏదో ఏడాది కాలం వెతికి పట్టుకుంటే ఇవాళ రాత్రి పొద్దున దొరికిందని చెప్పబడిన ఆ గ్రీన్కో ఎలక్ట్రల్ బాండ్స్ విషయం, దానికి ఏం సంబంధం? ఏం లేదు. దీంట్లో సాపుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉన్నా. పొదువుకంగా మళ్ళీ టీవీలలో చర్చలు అవుతాయి. ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే వాళ్ళు ఊహించిన పద్ధతుల్లో ఆయన తప్పించుకోకుండా ఇంట్లో కార్యం ఉన్నప్పటికీ విషయం కోర్టులో ఉందని దాని ద్వారా పోకుండా ఉండే అవకాశం ఉన్నప్పటికీ తన నిజాయితీ నిరూపించుకోవడం కొరకు ఒక బాధ్యత గల చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఏదైతే పోయిండో ఆ విషయమే చర్చలో ఉంటుంది ఇవాళ మొత్తం.